హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను సర్వనాశనమైపోయాను. ఇంకే విధంగానూ జగపతిరావును దెబ్బతీయలేను. అతడు నాకు, నా చెల్లెలికి చేసిన అన్యాయానికి కుమిలిపోవటం తప్ప మరేమీ చేయలేను. వేణు తల ఉంచుకున్నాడు. అతడికి తన మీద తనకే అసహ్యం వేసింది. ఈ కథలో నిజమైన విలన్ ఎవరన్నా ఉంటే అది తనే. ఒక కర్తవ్యం కోసం దీక్షభూనిన ప్రసాదరావు కానే కాదు. అతడు అడుగు ముందుకు వేసి, క్షమించండి, ఇంతకాలం మీ సహనాన్ని పరీక్షించాను. నాకు ఇంకో 4-5 గంటల టైం ఇవ్వండి చాలు అన్నాడు. ప్రసాదరావు ఆశ్చర్యంగా అతడి వైపు చూశాడు. అవును, మీ కోరిక నేను నెరవేరుస్తాను. ఇంతకాలం ఓపిక పట్టారు, ఇక సాయంత్రం వరకు చూడండి ఆగి మళ్ళీ అన్నాడు. మీ పని నేను చేయలేకపోతే మీరు కాదు నేను కాల్చుకుంటాను. ఈ క్షణం నుంచి నా మనసు యుక్తాయుక్తాలు ఆలోచించడం మానేస్తుంది. కేవలం మీకు మాటిచ్చిన వేణు మాత్రమే బ్రతికి ఉంటాడు అంటూ అక్కడి నుంచి విరుసురుగా వెళ్ళబోయేదో గుర్తొచ్చిన వాడిలా ఆగి ప్రసాదరావు దగ్గరికి వచ్చాడు. వంగి బల్ల మీద ఉన్న పిస్టల్ తెరిచి అందులో ఉన్న 2 బుల్లెట్లు జేబులో వేసుకుని, వీటి అవసరం ఇక మీకు ఉండదు అని చెప్పి అక్కడి నుంచి కదిలాడు. ప్రసాదరావు చిత్తరువులా అతడి చర్యలను చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అరగంట తర్వాత ఎదురింటి కాంపౌండ్ నుంచి కారు బయటకు దూసుకు వెళ్ళటం కనిపించింది. వేణు డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే ప్రేమ ఉంది. వాయుగుండం తాలూకు ప్రభావం ఇంకా తగ్గలేదు. ప్రసాదరావు గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏం చేస్తాడు వేణు? ఏం చేయబోతున్నాడు? అతడి ఆతృత గమనించినట్టు కొంచెం సేపటికి పక్క హోటల్ కుర్రాడొచ్చి ఫోను వచ్చిందని చెప్పాడు. వెళ్ళి అందుకున్నాడు. అట్నుంచి వేణు. హలో, నేను వేణును. చెప్పు, ఎక్కడి నుంచి? మా ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ నుంచి. అదేమిటి? ప్రేమ లోపల స్నానం చేస్తుంది. మీరింకేం కంగారు పడనవసరం లేదు. అనుకున్నట్టే అంతా అయిపోతుంది. యూ కెన్ సెలబ్రేట్ ఓల్డ్ మ్యాన్. ఆనందంతో తినండి, తాగండి, మీరే గెలుస్తున్నారు. ఇక ఈ ప్రపంచంలో ఏ శక్తి? ఫోన్ కట్ అయింది. హలో హలో అన్నాడు ప్రసాదరావు టెలిఫోన్ ట్యాప్ చేస్తూ. అట్నుంచి ఏ శబ్దమూ లేదు. ఎంక్వైరీకి ఫోన్ కట్ చేశాడు. వర్షం వల్ల ఫోన్ చెడిపోయి ఉండొచ్చు అన్నారు. రూమ్కి తిరిగి వస్తుంటే ఎన్నో ఆలోచనలు. వేణు మాటలే చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అతడి కంఠంలో ఒక తెగింపును చూడగలిగాడు ప్రసాదరావు. రేసు గుర్రాలకు పరిగెత్తిపోయే ముందు తాగిస్తారు. అది తాగాక ఇక వాటికి పరిగెత్తడం ఒకటే దృష్టిలో ఉంటుంది. అది తప్ప మరేమీ ఆలోచించవు. వేణు స్థితి అలానే ఉన్నట్టు అతడి మాటలను బట్టి తెలుస్తుంది. ప్రసాదరావుకు సంతోషం వేసింది. తన ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు. ఇన్నేళ్లుగా ఎదురు చూసిన సమయం దగ్గర పడింది. తన పగ చల్లారబోతోంది. అతడు లేచి కొంచెం సేపు అటు ఇటు పచార్లు చేశాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడ గెస్ట్ హౌస్లో బాత్రూంలో నుంచి ప్రేమ బయటకు వచ్చింది. నుదుటి మీద, మెడ మీద నీటి బొట్లు తలతలా మెరుస్తున్నాయి. ఏమిటలా చూస్తున్నావు అంది నవ్వుతూ. అతడు దగ్గరగా వచ్చాడు. ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. పిస్టల్ చేతుల్లోకి తీసుకుని అటు ఇటు చూశాడు ప్రసాదరావు. ఇక దాని అవసరం లేదు. డ్రాయర్ సొరుగు తీసి అందులో పెట్టేశాడు. అతడి పెదవుల మీద ఎంత ఆపినా ఆగని చిరునవ్వు నాట్యం చేస్తుంది. తన పని అనుకున్నట్టే జరగబోతూ ఉందని అతని మనసు చెప్తుంది. ఇంకొక 4-5 నెలలు, అదృష్టం బాగుంటే 3 నెలలే చాలు. ఒకవేళ తను అనుకున్నట్లు ప్రేమ గర్భవతి కాకపోయినా పర్వాలేదు. ఒక 6 నెలలు చూసి అప్పటికేమీ కాకపోతే కావలసిన ఫోటోలు తీసి వేణుని రంగం నుంచి నిష్క్రమించమని చెప్తాడు. ఇక తరువాతే ఆ జగపతిరావును ఆడిస్తాడు. కోర్టులో తన మీద బనాయింపబడిన కేసు, తనకు పడిన శిక్ష, జైలు నుంచి బయటకు రాగానే చెల్లెల గురించి తెలిసిన వార్త అన్నీ వరుసగా జ్ఞాపకం వచ్చాయి. కూతురు శీలం గురించి ప్రపంచమంతా తెలిసాక జగపతిరావు స్థితి అలాగే కావాలి. తాను జైలులో ఎలా చెల్లెల్ని తలుచుకుని కుమిలిపోయాడో అతడు అలాగే కూతుర్ని తలుచుకుని కుమిలిపోవాలి. అతడి దృష్టి బైనాక్యులర్స్ మీద పడింది. ఇక ఈ రోజు నుంచి దాని అవసరం లేదు. ఇంతవరకు సేవ చేసింది. ఆమె చేతులు తీసుకుని మెడ మీద నిలిచిన నీటి బిందువును నాలుగుతో సుతారంగా సృష్టించాడు. ఆమె కనులు మూసుకుంది. ఒంటి మీద నుంచి వచ్చే చక్కటి పరిమళం అతడిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆమె కూడా దాన్ని అనుభవిస్తున్నట్టు చాలాసేపటి వరకు కదలలేదు. తర్వాత నెమ్మదిగా అతడి చేతుల్ని విడిపించుకుంటూ, చూసావా మనం ఎంత దగ్గర అయిపోయామో అంది. అతడు తెప్పరిల్లి ఏమిటి అని అడిగాడు. ప్రయాణం చేసి 2 స్నేహితులు గదికి రాగానే, నేను స్నానం చేయాలి బాబు అని చొరవగా వెళ్ళినట్టు నేను బాత్రూంలోకి వెళ్ళిపోయాను అంది. ఏం మన స్నేహితులను కామా? ఆమె కళ్ళతోనే నవ్వుతూ, అంతకంటే ఎక్కువే అనుకుంటున్నాను అంది. అతడు చప్పున ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. వేణు, డూ యూ లవ్ మీ? ఇప్పుడా నీకు అనుమానం రావలసింది? నా ప్రశ్నకి సమాధానం అది కాదు. ఐ లవ్ యూ ప్రేమ. పర్యవసానం
పర్యవసానం ఏదైనా. ఈ మాట మాత్రం సిన్సియర్గా అంటున్నాను అనుకున్నాడు చాలా చిత్రంగా. తన పని ఎలా చేసుకుపోతాడో అలా చేసుకుపోతున్నాడు. ఈసారి ప్రసాదరావు నిరాశపరచదలుచుకోలేదు. అతడు నాటకంలో నటుడు మాత్రమే, తను 6-3 సరే అనుకున్నాడు. వేణు అతడి ఛాతీ మీద వాలుతూ అన్నది. అతడు పక్క మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు. చెప్పు అన్నాడు. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు నువ్వు? ఎవరినైనా దేని చూసి ప్రేమిస్తారు ప్రేమ? ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. అతడు ఆమె ముంగురుని చెవి వెనక్కి తోస్తుంటే ఆమె కనులు మూసుకుని తనలో తను మాట్లాడుకున్నట్టు, నాకు పెద్ద పెద్ద నిర్వచనాలు తెలియవు బాబు. నాకు తెలిసినంతలో ఏమిటంటే ఒకరి అందం అర్హతల వల్ల ఆకర్షణ ప్రేమగా మారుతుందని అంది. ఒక చిన్న వాక్యంతో ఆమె అంత గొప్ప అర్థాన్ని చెప్పటం అతడికి ముచ్చటేసింది. గుడ్ అన్నాడు ఆమెను మరింత దగ్గరికి తీసుకుంటూ. ఆమె అప్రయత్నంగా పక్కకు జరిగింది. అతడు ఆ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించబోతూ ఉండగా అప్పటి వరకు కాస్త తెరపై ఇచ్చిన వర్షం తిరిగి కురవటం ప్రారంభించింది. సన్నగా కురుస్తున్న వర్షాన్ని కిటికీల నుంచి చూస్తున్నాడు ఆయన. అతడి మనసంతా థ్రిల్తో నిండి ఉంది. ఏదో చెయ్యాలని ఉంది. ఏం చేయాలి? ఏదో చేయాలి. ఈ ఆనందాన్ని, ఈ ఉద్వేగాన్ని ఎవరితోనైనా పంచుకోవాలి. ఎవరితో? అతడి మనసులో మెరుపులా ఒకరి పేరు స్ఫురించింది. అతడు సన్నగా వణికాడు. అయితే అలా వణికింది పట్టలేని ఆనందంతో. తనకు ఆ సమయానికి ఆ పేరు స్ఫురించినందుకు తనని తానే అభినందించుకున్నాడు. అతడు తన జీవితపు ఒక అద్భుతమైన ఆనంద క్షణాలను పంచుకోవాలనుకున్నది సర్ జగపతిరావు బహదూర్తో. తలుపు తాళం వేసి అతడు మెట్లు దిగాడు. అతడు దిగుతుంటే వర్షానికి నానిన కర్రమెట్లు కిర్రుమంటున్నాయి. అతడు దిగుతూ ఆలోచిస్తున్నాడు. తను చేయబోతున్న ఈ పనిలో రిస్క్ ఏదైనా ఉందా అని ఆలోచించసాగాడు. 1-2 సార్లు కారులో వెళ్తూ యథాలాపంగా తనను చూశాడు. అయినా గుర్తుపట్టలేదు. అవును, మరి 20 సంవత్సరాలు కావస్తుంది తనను చూసి. ఇప్పుడు తను వెళ్ళి చెప్తాడు తనెవరో. అప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? కేవలం అది చూడడానికి మనసు ఉవ్విల్లూరుతుంది. ఇంతకాలం ఎదురింటిలో ఉండి తనేం చేశాడో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. మరో 6 నెలల పాటు తన ఎత్తేమిటో తెలియక అనుక్షణం చచ్చిపోతాడు. ఆ ఆనందమే తనకు కావలసింది. అయితే ఇందులో రిస్క్ ఏమైనా ఉందా? భవిష్యత్తులో తనతో కలిసి వేణుని ఎప్పుడైనా చూస్తే అది రిస్కే. అది జరగకుండా తన జాగ్రత్త పడగలడు. అతడిలో ఆ ఆలోచన వచ్చినప్పటి నుంచి క్షణానికి ఆ కోరిక పెరిగిపోతోంది. జగపతిరావుని కలుసుకోవాలని అతను రోడ్డు మీద అవతలి ఇంటివైపు నడిచాడు. జగపతిరావు సాబ్ ఉన్నాడా అని అడిగాడు. ఊరి నుండి ఇప్పుడే వచ్చిండు సాబ్. ప్రసాదరావు హాలులో ప్రవేశించాడు. మధ్య హాలులో సోఫాలో కూర్చుని ఆయన బూట్లు విప్పుకుంటున్నాడు. అలా చెప్పా పెట్టకుండా వచ్చిన అతిథి ఎవరా అని మొహం చిట్లించి అంతలోనే అతడు ఎదురింటి మనిషిని గుర్తించి కాస్త ప్రసన్నుడై రండి రండి అన్నాడు. ఆయన మాట్లాడకుండా ఎదుటి సోఫాలో కూర్చుంటూ జగపతిరావును పరీక్షగా చూశాడు. అప్పటికీ ఇప్పటికీ అతడిలో బాగా మార్పు వచ్చింది. బహుశా డబ్బు సంపాదన తాలూకు ఆలోచనలు అతడు వృద్ధాప్యాన్ని తొందరగా సంపాదించి పెట్టాయి. మామూలుగా అయితే విజిటింగ్ స్లిప్ లేకుండా అతడిని కలుసుకోవటం కష్టం. కానీ వచ్చింది పొరుగింటి మనిషి. నేను జ్ఞాపకం ఉన్నానా? తాపీగా అడిగాడు. జ్ఞాపకం లేకపోవడం ఏమిటి? ఎదురింటి మేడ మీద ఉంటారు కదా, అంతకుముందు ఎప్పుడు చూడలేదా? జగపతిరావు అయోమయంగా ఎంతకుముందా? లేదే అన్నాడు. ప్రసాదరావు వెంటనే ఏమీ అనలేదు. లేచి ఆ గదిని పరీక్షగా చూస్తూ లోపలికి వెళ్ళే ద్వారం దగ్గర నిలబడి దాన్ని పరీక్షగా చూడసాగాడు. జగపతిరావు సోఫాల నుంచి లేచి ఏమిటిదంతా అని అడిగాడు. ఏమీ లేదు అంతే తాపీగా అన్నాడు ఆయన. ఒకప్పుడు రత్తి అనే పని మనిషి ఉండేది, మీ ఇంట్లో ఉందా లేదా అని చూస్తున్నాను. వాట్ నాన్ సెన్స్ విసుగ్గా అంటూ బెల్ కొట్టబోయాడు. బహుశా ముసలిదైపోయి ఉంటుంది. ఆ రోజుల్లోనే దానికి 30 ఏళ్ళు అయినా జువ్వలా పరిగెత్తుకు వచ్చింది సుమా. ఇదిగో ఇప్పుడు నువ్వు కూర్చున్నావు చూడు, ఆ సోఫాలో అలానే నేను కూర్చుని ఉన్నాను. ఇదిగో ఈ ద్వారం గుండానే పిచ్చిదానిలా వచ్చి మీద పడి కొరికేసింది. పైగా రేప్ చేశానని కేసు పెట్టింది కూడా పాపం. ఇంకా పిచ్చి అలానే ఉందా? ఏమైనా తగ్గిందా? జగపతిరావు బిగుసుకుపోయాడు. బెల్ వైపు వెళ్ళిన చేయి అలానే ఉండిపోయింది. అసలు ఈ ప్రపంచం తాలూకు స్పృహ ఉన్నట్టే కనపడలేదు. ఆ క్షణంలో అతడిని ఎవరైనా హఠాత్తుగా చూస్తే అక్కడొక శిలా ప్రతిమే ఉందనుకుంటారు. చివరికి ఎలాగో తెప్పరిల్లి నువ్వు అన్నాడు. నేనే జగపతి. తన చెల్లెల్ని మోసం చెయ్యవద్దని వేడుకోవటానికి వచ్చిన కుర్రవాడి మీద తప్పుడు కేసు పెట్టి ఎవరినైతే జైలులోకి తోయించావో ఆ ప్రసాదరావుని నేనే. వెళ్ళి సోఫాలో కూర్చుంటూ అన్నాడు. నీ వాడని తెలియనివ్వకుండా నా దగ్గరకు ఒక లాయర్ని పంపించి ఎవరి నుంచి సాక్ష్యాధారాలు కొట్టేశావో ఆ ప్రసాదరావుని నేనే. జగపతిరావు ఇంకా అలానే ఉండిపోయాడు. అసలు వింటున్నాడో లేదో కూడా తెలియదు. ఏం ఆలోచిస్తున్నావు జగపతి? మళ్ళీ ఏ కేసు పెట్టి నన్ను జైలులోకి తోయించాలని ఆలోచిస్తున్నావా? క్రిమినల్ ట్రెస్పాస్ కింద అరెస్ట్ చేయించాలని చూస్తున్నావా? ఆ ఆలోచనలు మానుకో. అప్పుడు నీ ముందు అమాయకంగా నిలబడ్డ కుర్రవాడు వేరు,
అనుభవంతో పండిపోయిన ఈ ప్రసాదరావు వేరు. నీకు అనవసరం. కౌటిల్యుడి కథ నీకు తెలుసా? ఇన్నాళ్ళు ఎక్కడున్నామని అడిగాడు ఆయన. కాలిలో గుచ్చుకున్న ముళ్ళుని కాల్చినవాడు అటువంటి వాడితో వైరం పెట్టుకోవటం నీ దురదృష్టం జగపతి. ఈ రోజు నుంచి ప్రతిరోజు నీకు నరకమే. నేనేం చేస్తానో నీకు చెప్పను. నువ్వే నీ చుట్టూ చూసుకో. ఈ క్షణం నుంచి నీ ఆస్తిని 1000 కళ్ళతో నువ్వు చూసుకోవాలి. నీ ప్రాణం తీసే ప్రయత్నం ఏదైనా ఉందా అని ప్రతిదాన్ని పరిశీలించి చూడాలి. అయినా నేను నిన్ను ఎటు నుంచి దెబ్బతీస్తానో నీకు చెప్పను. అది తెలియక నువ్వు భయంతో కుళ్ళి చావాలి. ఈ క్షణం గురించే నేను ఎన్నాళ్ళు తపస్సు చేసింది. కొన్నాళ్ళుగా నీ చుట్టూ వల బిగుస్తూ వచ్చాను. అది ఇప్పటికి బిగుసుకుంది. ట్రై జగపతి. వలలోంచి బయటపడడానికి ట్రై చేయి. కనీసం ఆ వల ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించు. గుడ్ బై అంటూ తాపీగా వెనుదిరిగాడు. ఆగు అరిచాడు. గుమ్మం దాటిపోతున్న ఆయన ఆగి వెనుదిరిగి చూశాడు. నేను చేసిన పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోవటం లేదు, కానీ నేను నీకో విషయం చెప్పాలి. కొంచెం లోపలికి రా. ప్రసాదరావు అతడి వైపు అనుమానంగా చూసి మళ్ళీ ఇది ఓ కొత్త ఎత్తా అని అడిగాడు. జగపతిరావు జీవం లేని నవ్వుతో ఎత్తులు పై ఎత్తులు వేసే స్థితి దాటిపోయాను ప్రసాదరావు. అంత ఓపిక కూడా నాకు లేదు. విధి నా మీద చాలా గ్రాండ్గా కసి తీర్చుకుంది. ప్లీజ్ కూర్చో, లోపలికి రా అన్నాడు. అతడి కంఠంలో సిన్సియారిటీ చూసి ప్రసాదరావు విచలితుడయ్యాడు. వెళ్ళి కూర్చుంటే ఏంటి చెప్పు అన్నాడు. అతడు వెంటనే జవాబు చెప్పలేదు. నుదుటి మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. కొంచెం సేపటికి అతడి కంఠం నెమ్మదిగా వినిపించింది. నువ్వు జైలుకి వెళ్ళిన రాత్రి మేము గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రసాదరావు. ఆ రోజే దయానందం తన ప్లేడరీ వృత్తికి రాజీనామా చేసి నా దగ్గర చేరిపోయాడు. అతనికి పార్ట్నర్షిప్ ఇచ్చాను కూడా. వారం రోజులు తిరిగేసరికల్లా మేము నీ గురించి, నీ చెల్లెల గురించి పూర్తిగా మర్చిపోయాము. జీవితం అంటే కేవలం ఆనందించడం ఒకటేనని మాకు ఆ రోజుల్లో తెలిసింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి నాకు వివాహమైంది. 3 పిల్లలు కూడా పుట్టారు. సన్నీ, చిన్ని, రోజీ. అందరిలోకి పెద్ద పిల్ల రోజీ. దానికి 6 ఏళ్ళు అప్పుడు. నా భార్యకి పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. ఆయాలను పెట్టడానికి కూడా ఒప్పుకునేది కాదు. ఆమె చాలా చురుకైంది కూడా. ఆ జ్ఞాపకాలతో అతను ఆగాడు. కేవలం ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం ఆ రోజు దురదృష్టం నన్ను వేటాడింది. ప్రొద్దున్న మామూలుగానే ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళాను. తర్వాత జరిగింది నాకు తెలియదు, కానీ ఆ సంఘటన తలుచుకుంటూనే కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడినట్టుంది. అతడు మళ్ళీ ఆగి చెప్పటం ప్రారంభించాడు. బాతు టబ్బులో సన్నీని నిలబెట్టి స్నానం చేయిస్తుంది నా భార్య. వాడు చాలా అల్లరివాడు. అప్పుడప్పుడే తప్పటడులు వేస్తున్నాడు. ఒక పట్టాన స్నానం చేయకుండా తలని తెగవేధిస్తాడు. చిన్ని అలా కాదు. 4 ఏళ్ల వయసులోనే ఆ పాప చాలా నెమ్మది. ఒకటి చోట కూర్చుని ఆడుకుంటుంది. ఉన్నట్టుండి కెవ్వుని కేక వినిపించడంతో నా భార్య సన్నీని వదిలి వంటింట్లోకి పరిగెత్తింది. అక్కడ దృశ్యం చూసి ఆమె నోట మాట రాలేదు. తల్లికి పనిలో సాయం చేద్దామని నా పెద్ద కూతురు స్టవ్ దగ్గరికి వెళ్ళిందనుకుంటా. ఆమె గౌను అంటుకుంది. చుట్టూ మంటల మధ్య ఆ పాప నేల మీద పడి దొర్లుతుంది. అప్పటికే ఒళ్ళంతా కాలిపోయింది. ఇంట్లో నౌకర్లు ఏమయ్యారో తెలియదు. పని మనిషి, వంట మనిషి అక్కడికి వచ్చి మరింత గోల చేశారే తప్ప మరేమీ చేయలేదు. ఫోన్ వల్ల లాభం లేదు. అప్పటికే కొన ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. వడలిపోయిన అరటి కాడలా వేలాడుతున్న కూతుర్ని చేతుల మీద వేసుకుని నా భార్య గ్యారేజ్ దగ్గరకు పరిగెత్తింది. తలుపులు తీసే ఉన్నాయి. సీటు పక్కలో పడుకోబెట్టి క్షణాల్లో స్టార్ట్ చేసి రివర్స్ చేయడం కోసం కాస్త ముందుకు పోనిచ్చింది. అప్పుడు సన్నటి కేక హృదయ విదారకంగా వినిపించింది. గ్యారేజ్లో కారు ముందు కూర్చుని లక్కపెడతలాడుకుంటున్న నా రెండో కూతురు గోడకి కారుకు మధ్య నలిగి పచ్చడైపోయింది. విరిగిన ఎముకల మధ్య నుంచి కారుతున్న రక్తాన్ని చూసి నా భార్యకు షాక్తో నోటమాట రాలేదు. ఈ లోపల పనివాళ్ళ అరుపులకు ఇరుగు పొరుగు అక్కడ చేరుకున్నారు. పక్కింటిలో ఒక డాక్టర్ ఉన్నాడు. అప్పటికే ప్రాణం పైన రెండో కూతురును వదిలిపెట్టి పెద్దమ్మాయిని ఏ విధంగానైనా రక్షించవచ్చేమని ప్రయత్నించసాగాడు ఆయన ఆ ఒళ్ళు కాలిన పాపను పరీక్షించసాగాడు. అప్పటికే నా భార్యకి ఏమీ తెలియటం లేదు. కేవలం కళ్ళప్పగించి జరుగుతున్న దాన్నంతా చూస్తుంది. అంతలో ఆ మైకంలో ఒకసారి ఎవరో తట్టి లేపినట్టు ఏదో గుర్తొచ్చినట్టు లోపలికి పరిగెత్తింది. బాత్రూమ్ గుమ్మం దగ్గర ఆగిపోయి లోపల దృశ్యాన్ని చూసి పిచ్చిగా కేపకబెట్టింది. బాతుటప్పులో పైకి రావడానికి ప్రయత్నించి విఫలుడైన పసివాడి శవం నీళ్ళలో తేలుతుంది. తన చేతివేలు వెనకటం ప్రసాదరావుకు స్పష్టంగా తెలుస్తుంది. అతడి వల్లంతా చెమటతో తడిసి ముద్దయింది. వద్దొద్దు, ఇంక చెప్పొద్దు అందామనుకున్నాడు. నాలుక మాట్లాడడానికి నిరాకరించింది. ఇంత విషాదాన్ని అతడి మనసు భరించలేకపోతుంది. మనిషన్న వాడు ఎవడూ దీన్ని జీర్ణం చేసుకోలేడు. కానీ ఆయన చెప్పుకుపోతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా అలవాటైన వాడిలా నిర్వికారంగా చెబుతున్నాడు. నా భార్యకి పిచ్చెక్కింది. ఎంతో ప్రయత్నించాం, కానీ లాభం లేకపోయింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి ఆమె కూడా మరణించిందంటూ ఆగాడు. ఈ లోపల నౌకరు ట్రేతో 2 కాఫీలు తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు. ఎవరూ దానిని ముట్టుకోలేదు. ప్రసాదరావు అయితే ఇంకా ఆ కథ తాలూకు విషాదం నుంచి బయటకు రాలేదు. ఇంతలో ఆయన తిరిగి చెప్పటం ప్రారంభించాడు. కొన్ని నెలల పాటు మాకెవరికీ మతిలో లేదు. కనురెప్ప పాటు కాలంలో అంతా ఏదో కలలాగా జరిగిపోయింది.
కలకలలాడే ఇల్లు ఒక్కసారిగా బోసిపోవటంతో ఆ శూన్యత మరింత ఎక్కువైంది. నా భార్య చనిపోయాక నేను మరి తట్టుకోలేకపోయాను. అప్పుడే నా మనసులో ఒక అనుమానం ప్రవేశించి పురుగులా తొలిచేయసాగింది. రాజ్యలక్ష్మికి చేసిన అన్యాయమే దీనికి అంతటి కారణమేమో అన్న అనుమానం అది. దీన్ని పశ్చాత్తాపం వలన కేవలం నా ఒంటరితనమేనని భయపెట్టింది. ఆమె ఎక్కడుందో అని వెతికాను. ఆడపిల్లను ప్రసవించి చచ్చిపోయిందని తెలిసింది. తల్లి చచ్చిపోయాక అనాథాశ్రమంలో చేర్పించారట. కనీసం ఆ పాపనైనా దక్కినందుకు సంతోషించాను. తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాను. నీ పేరు నా పేరు కలిసేలా ఆ పాపకు ప్రగతి అని పేరు పెట్టింది ఆమె తల్లి. ఆ పేరు కాస్త మరీ కొత్తగా ఉందని మార్చి ప్రేమ అని పెట్టాను. ఆయన ఉలిక్కిపడ్డాడు. అప్పటి వరకు మామూలుగా వింటున్నవాడు ఆ చివరి వాక్యానికి ఏదో లోకం నుంచి బయటపడిన వాడిలా తేరుకుని ఏమిటి అన్నాడు ఎగ్జైట్మెంట్తో. అతడి కంఠం కీచుమంది. అవును ప్రసాదరావు, ప్రేమ నీ చెల్లెలి కూతురు. ఇప్పుడు ఇంటిలో లేదు. ఒక అరగంట ఆగు, వస్తుంది చూద్దు గాని. అప్పటికీ నమ్మకం కుదరకపోతే నా మీద పగ అలాగే ఉంటే నీ ఇష్టం, ఏమైనా చేసుకో. ప్రసాదరావు వినటం లేదు. అతడి దృష్టి అసలు అక్కడ లేదు. టెన్షన్తో అతడి శరీరం వణుకుతుంది. తన చెల్లెలు కూతురు అదే క్షణంలో అక్కడ గెస్ట్ హౌస్లో పాడు చేయబడిపోతున్నందుకు కాదు, వేణు నిజంగా ఆమెను ప్రేమించాడు కాబట్టి. అంతవరకు వస్తే వాళ్ళిద్దరూ ఎలాగూ పెళ్లి చేసుకుంటారు, అది కాదు సమస్య. తన గదిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు వేణు మొహంలో అదో రకమైన తెగింపు చూశాడు. ఎలాగైనా దీన్ని సాధించి తీరాలనే పట్టుదల చూశాడు. ఆ అమ్మాయి కాస్త సంస్కారం ఉన్న అమ్మాయి కాబట్టి కాస్త రెసిస్ట్ చేయవచ్చు, కానీ వేణు సాధించి తీరతాడు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది సమస్య. అప్పుడు ఆమె ఇంటికి రాగానే తనెవరో తెలుస్తుంది. ఆమె ఏమాత్రం తెలివైనదైనా తనకి వేణుకు ఉన్న సంబంధం తెలుస్తుంది. తనలా ఇంటికి వచ్చి పగ తీర్చుకుంటానని హెచ్చరించడం గురించి జగపతిరావు చెప్తాడు. దాంతో తన ఎత్తేమిటో ఆమె క్షణాల్లో అర్థమవుతుంది. వేణుని నిలదీస్తుంది. అతడికి ఆత్మవంచన చేసుకోలేడు, అంతా చెప్పేస్తాడు. వేణు తనని ఎంతకాలం ప్రేమించలేదని, కేవలం తనని పాడు చేయటానికే నియమించబడ్డాడని తెలుసుకుని ఆమె మనసు పూర్తిగా విరిగిపోతుంది. ఆమెను పాడు చేయడానికి అతడు ఎంత మానసిక ఘర్షణ గురయ్యాడో, ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో తనలాంటి వాడి చెప్పినా ఆమె వినదు. ఇక జీవితంలో అతన్ని క్షమించదు. అతన్ని వివాహం చేసుకోవటానికి సముఖత చూపించకపోవచ్చు కూడా, కానీ అప్పటికే ఆమె శారీరకంగా పాడైపో ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆమె మానసికంగా అమితమైన వ్యధ అనుభవిస్తుంది. నో, అలా జరగటానికి వీలేదు. అతడు గిరుక్కుని జగపతిరావు తిరిగి, ఫోన్ ఎక్కడా? ఫోన్ ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఫోన్ ఎక్కడా? విసుగ్గా అరిచాడు. జగపతిరావు పక్క గదిలో ఉన్న ఫోన్ చూపించాడు. ఒక్క గెంతుతో దాన్ని అందుకుంటూ, మీ గెస్ట్ హౌస్ నెంబర్ ఎంత అన్నాడు. అతను దాన్ని చెప్పగానే డయల్ చేయబోయి ఒక నెంబర్ తిప్పి ఆగిపోయాడు. లైన్ లేదు. వర్షం వల్ల టెలిఫోన్ డెడ్. బయట వర్షం పడుతున్నా ఆమె నుదుటి మీద చెమట బిందువులు స్పష్టంగా మెరుస్తున్నాయి. ఆమె స్పృహ సగం మైకం లాంటి స్థితిలో ఉంది. వేణు మాత్రం యాంత్రికంగా ఉన్నాడు. ఇది అయిపోతాయని ఆమెకెంత చెప్పేస్తాను. ఈ నాటకంలో కేవలం నేను ఒక నటుడిని అన్న విషయం చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక ఎవరికీ కనపడను. ప్రసాదరావు చెప్పిన పని మొత్తం పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా అవుతుంది కాబట్టి నేను నా మాట నిలబెట్టుకున్నట్టే. ఆ తర్వాత అతడు వారిని బ్లాక్మెయిల్ చేస్తాడు. వాళ్ళ బాధ చూసి ఆనందిస్తాడు. అతడిష్టం. ఇదంతా ప్రేమ కాదు, కేవలం నిన్ను పాడు చేయడానికి మేము వేసిన ఎత్తు అని చెప్పగానే ఈమె ఏం చేస్తుంది? కోపంతో కత్తి తీసుకుని పొడి చేస్తుందా? శీలం పోయినందుకు ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకొని నాకేం? అసలు ఈ పనికి ఒప్పుకున్నప్పుడే ఉండాలి ఈ ఆలోచన అంతా. భగవంతుడా, నాకు కొద్దిగా శక్తి ఇవ్వు. నాకు కావాలి. ఎందుకు? అదంతా వివరించే టైం లేదు. నాకు అర్జెంటుగా కారు కావాలి. మీ గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. జగపతిరావు అతడి వైపు అర్థం కానట్టు చూశాడు. కారు పోర్టుకేలో ఉంది. డ్రైవర్ కూడా. అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఆయన బయటకు వచ్చి కారులో కూర్చుని ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్కి పోనీ అర్జెంట్ అన్నాడు. కారు కదిలింది. అతడి ఉద్దేశం ఏమిటో, ప్రేమను రక్షించుకోవాలి ఒకటే. ఆ తర్వాత ఆమె వేణుని చేసుకుంటుందా లేదా అన్నది వేరే సంగతి. 25 సంవత్సరాల క్రితం ఒక చచ్చు ఎత్తి వేసి చెల్లెల్ని అనాథని చేసి జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు మరో చచ్చు ఎత్తి వేసి తన మేనకోడల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. తొందరగా, ఇంకా తొందరగా అని డ్రైవర్ని హెచ్చరించాడు. రోడ్డు బాలేదు సాబ్, అన్నీ గతుకులు నీళ్లు. ఇంకా ఎంతసేపు పడుతుంది? గంటన్నర. మై గాడ్ అనుకున్నాడు ఆయన. ఈ లోపల అంతా అయిపోతుంది. అపార్థమనే ఊబిలో వేణు మరి బయటకు రావడానికి వీల్లేనంత మెడ వరకు కూరుకుపోతాడు. తనకెంత సాయం చేసిన ఆ యువకుడికి తిరిగి సాయం చేయదలుచుకుంటే మరింత తొందరగా ఏదో ఒకటి చేయాలి. ఆయన విసుగ్గా నుదురు కొట్టుకున్నాడు. కారు ఊరి పొలిమేరలు దాటుతోంది. అతడికి ఒక ఆలోచన స్ఫురించింది. కేవలం జగపతిరావు ఫోన్ డెడ్ అయింది, మీతో బాగానే ఉండొచ్చుగా. ఇంతసేపు తన ఆలోచనలు తట్టనందుకు తిట్టుకుని కారు ఆఫ్ చేయమన్నాడు. గెస్ట్ హౌస్ నెంబర్ లేదందులో. మనసులోని తిట్టుకుంటూ ఫ్యాక్టరీకి ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు రింగ్ అయింది. 1 నిమిషం తర్వాత ఆపరేటర్ లైన్లోకి వచ్చి హలో అన్నాడు విసుగ్గా. మీ గెస్ట్ హౌస్ నెంబర్ ఎంత? మీరెవరు? జగపతిరావు స్నేహితుని. ఆ మాటలు ఆపరేటర్ కంఠంలో మార్పు వచ్చింది. తొందరగా. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ప్రసాదరావు తన గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది.
గెస్ట్ హౌస్. ఎస్ సార్. ప్రసాదరావు గుండెల నిండా తేలిగ్గా గాలి పీల్చుకుని, అక్కడ వేణు ఉంటాడు, అర్జెంటుగా పిలువు. వేణునా? అలాంటి వారెవరు ఇక్కడ లేరే అన్నాడు కుర్రాడు. ఆయనకు షాక్ తగిలినట్టయింది. వెళ్ళిపోయారా? అసలు రాలేదు. ప్రేమ జగపతిరావు కూతురు. మీరెవరు? ముందు చెప్పిన సమాధానమే చెప్పాడు. అతడు చేసిన తప్పు అదే. గెస్ట్ హౌస్ కుర్రాడు చాకు లాంటివాడు. అలాంటి వాడినే దయానందం అక్కడ పెట్టాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఆ గెస్ట్ హౌస్ను రహస్యంగా ఒకరికి తెలియకుండా ఒకరు వాడుకునేవారు. ప్రసాద్కి మరీ అమ్మాయిల పిచ్చి ఎక్కువ. గెస్ట్ హౌస్ కుర్రాడికి ఇటువంటి వాటిలో అనుభవం ఉంది. అతడికి వీళ్ళిద్దరి దగ్గర నుంచి బాగా టిప్ దొరుకుతూ ఉండేది. నిజానికి తన యజమాని కూతురు వేణుతో అలా కలిసి రావటం చూసి అతడు తల మునకలయ్యేటంతగా ఆశ్చర్యపోయాడైతే వాళ్ళిద్దరిలో ముఖ్యంగా ప్రేమ మొహంలో ఒక విధమైన గిల్టీ కాన్షియస్ కనపడలేదు. ఏదో ఇద్దరు స్నేహితులు వెళ్ళినట్టు లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికీ వాడు తన ప్రొఫెషనల్ కంఠంతో కాఫీ కావాలా అమ్మగారు అని అడిగాడు కూడా. ఆమె వద్దంది. తన యజమాని కూతురు గెస్ట్ హౌస్ ఒక అబ్బాయితో కలిసి రావటం కలిగించిన షాక్ నుంచి అతడి తేరుకోకముందే తన యజమాని స్నేహితుడంటూ ఇంకొకరు ఎంక్వైరీ చేయటం అతడిని అయోమయంలో పడేసింది. అయినా అనుభవజ్ఞుడు కనుక వెంటనే తేరుకుని, ప్రేమగారు ఇక్కడికెందుకు వస్తారు సార్? భలేవారే. ప్రసాదరావుకు తను చేసిన తప్పు అర్థమై వెంటనే దాన్ని సరిదిద్దుకుంటూ, నేను జగపతిరావు ఇంటి నుంచే మాట్లాడుతున్నానయ్యా. వాళ్ళు అటు నుంచి అక్కడికి వచ్చారు, మేము ఇటు నుంచి రావాలి, అందుకే వచ్చారా అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం సార్ అని అన్నాడు. తగవలసిన చోటే తగిలిందనుకున్నాడు ఆయన. అక్కడే అతడు పప్పులో కాలు వేశాడు. గెస్ట్ హౌస్ కుర్రాడు అనుకున్న దానికంటే తెలివైనవాడు. ఒక్క నిమిషం అన్న తర్వాత ఫోన్ పక్కన పెట్టి నటించి కొంచెంసేపు అక్కడే ఆగి మళ్ళీ ఎత్తి, వాళ్ళు ఇంకా రాలేదు సార్. రూమ్లో ఉన్న వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో అయినా డిస్టర్బ్ చేయకూడదన్నది అతడు అక్కడ నేర్చుకున్న మొదటి పాఠం. ప్రసాదరావుకు మతిపోయింది. అతడు ఫోన్ పెట్టేయబోతూ ఉంటే అవతల నుంచి దూరంగా ఎవరిది అన్న కంట వినిపించింది. అది వేణుది. ప్రసాదరావు గుండె ఆగి ఆగి కొట్టుకోవడం ప్రారంభించింది. హలో హలో అని అరిచాడు. ఇంతలో ఫోన్ చేతులు మారిన శబ్దం. తర్వాత వేణు లైన్లోకి వచ్చి హలో అన్నాడు. టెలిఫోన్ శబ్దం విని కాలింగ్ బెల్ అనుకుని బయటకు వచ్చిన వేణు కుర్రవాడు తన గదివైపు చూడడంతో దగ్గరకు వచ్చి ఎవరది అన్నాడు. మీకోసమే సార్, లేరని చెప్పాను. నేను ప్రసాదరావుని. చెప్పండి, ఏమైనా అయిందా? వేణు కోపం వచ్చింది. మీరు నన్ను ఇలా వెంటాడుతంటూ విసురుగా ఏదో అనబోయాడు. వేణు, నేను చెప్పేది పూర్తిగా విను. ప్రేమ మా రాజ్యం కూతురు. వాట్? అవును, ఇప్పుడే తెలిసింది. అది నా మేనకోడలు. రాజ్యం చనిపోయాక జగపతిరావు కూతుర్ని తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. అతడు చెబుతున్నది అర్థం కావడానికి వేణు కొంతసేపు పట్టింది. అది కల కాదని నిజమేనని నిశ్చయించుకున్నాడు. అయితే ఇప్పుడు మనమేం చేయనక్కర్లేదా? అక్కర్లేదు. మన కాంట్రాక్ట్ రద్దయిపోయినట్లేనా? ఇంకా ఆ కాంట్రాక్ట్ ఏమిటి వేణు? అది నా మేనకోడలు. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. నేను ఇప్పుడే వస్తున్నాను, అక్కడే ఉండు. ఒక్కసారి భరించలేనంత ఆనందాన్ని కలిగించే విషయం ఏదైనా ఉంటే ముందు అసలు ఏమీ తోచదు. తర్వాత అంచెలంచెలుగా ఆ సంతోషం మనసంతా వ్యాపిస్తుంది. వేణు పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. ఫోన్ పెట్టేసి కొద్దిసేపు అలాగే నిల్చున్నాడు. ఉప్పెనలా దూసుకు వస్తుందనుకున్న తుఫాను వింజామరలా వెళ్ళిపోయింది. ఇక తనకి ప్రేమకి మధ్య ఏ అడ్డూ లేదు. ఫోన్ దగ్గర నుంచి గదివైపు బయలుదేరాడు. హుర్రే అని అరవాలనిపించి ఆ కోరికను బలవంతాన అనుకున్నాడు. వరండాలో కానుకుని చెట్లున్నాయి. అతడు ఆగాడు. అవి కంగ్రాట్స్ చెప్తున్నట్లు ఇంకెంత ఊగాయి. అతడు నవ్వుతూనే ఉన్నాడు. తలుచుకున్న కొద్దీ ఆ నవ్వు మరింత ఎక్కువ అవుతుంది. బ్యాంకులో మరణశిక్ష విధించినట్లు నాటకం ఆడడం, తనను పరీక్షించడం కోసం మరెన్నో ప్రయోగాలు చేయడం, అంతా సినిమా రీల్లా గుర్తుకొచ్చాయి. తనో వెధవ, తన గురువుగారు అంతకన్నా పెద్ద వెధవ. అతడు ఆకాశం కేసి చూశాడు. వర్షం కురిసి తేలికైన పిల్లమేఘం. హలో అంది. హలో అన్నాడు. అతడు పిచ్చిగా ఉంది. వేణు గుమ్మం దగ్గర నిలబడ్డాడు. అమ్మాయిని లోపల పెట్టి బయట తిరిగే మనగాడిని. వేణు వెంటనే లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళితే తన మొహంలో మెరుపు ఇట్టే తెలిసిపోతుంది. ఇంటి ముందు తోటలో కూర్చుని ఓ సాయంత్రం వేళ ఇద్దరు పిల్లలు పుట్టాక టీ తాగుతూ చెప్పాలి ఆ అమ్మాయిని తామిద్దరూ కలిసి ఎలా మోసం చేయాలనుకున్నది. అతడు మొహాన్ని చేతులతో రుద్దుకున్నాడు. ఆ గది లోపల బాత్రూమ్ మధ్య ఉన్న తలుపు తెరిచి ఉంది. అందులో నుంచి లోపల వాష్ బేసిన్ కనపడుతుంది. దాని ముందు గొంతు పట్టుకుని వంగని నిలబడి ఉంది ప్రేమ. ఆమె మొహం మీద చెమట బిందువులు మెరుస్తున్నాయి. తెరిచిన తలుపు సవ్వడికి బలహీనంగా లేచి నిలబడింది. కాళ్ళల్లో సత్తువు తెచ్చుకుని విసురుగా అతడి దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళ నిండా నీళ్లున్నాయి. పెదవులు అదురుతున్నాయి. హిస్టీరియా వచ్చిన దాలా నువ్వే అసలు ఇదంతా జరగడానికి. అతడు స్థానం అయ్యాడు. ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు నువ్వు నన్ను రెచ్చగొట్టకపోతే ప్రసాద్తో గెస్ట్ హౌస్కి అలా వెళ్ళి ఉండేదాన్ని కాదు. ఆ రాత్రి అయ్యో ఎలా చెప్పను. ఆమె చేతుల్లో మొహం దాచుకుని బావురుమంది. తానే ఒక చిగురుటాగులా కదిలిపోయి ప్రేమ అన్నాడు తడబడుతూ. తర్వాత గట్టిగా ప్రేమ అని అరిచాడు దిక్కులు పిక్కటెల్లేలా. ఆమె మాట్లాడలేదు. వేణుమొహం రక్తం లేనట్టు తెల్లబడింది. ఆ రాత్రి గోవాలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తనను కూడా రమ్మని ఆహ్వానించటం, తను రానకపోవటం. అందుకే అర్ధరాత్రి బీచ్ గెస్ట్ హౌస్లో విసురుగా తలుపు తీసుకుని బయటకు వచ్చి కారు ఎక్కిందనమాట.
ఆమె వెక్కుతూ అంది. ఏ సంఘటన అయితే పూర్తిగా మర్చిపోదామనుకుంటున్నానో అది నన్ను వెంటాడుతుంది. ఇక ఆ మాయన మచ్చలాగా నాతో పాటే ఉంటాయి, నా కళ్ళ ముందే పెరుగుతాయి. ఆమె రోధిస్తుంది. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఏ సంఘటన అయితే కృత్రిమైన ప్రేమ పేరిట సృష్టించి ఇరుకును పెడదామనుకున్నామో అదే రాక్షసుడిలా తన కళ్ళ ముందుంది. అతడు ఆమె దగ్గరగా వెళ్ళిపోని ప్రసాద్ నిలిచి అడిగి పెళ్లి చేసుకోమంటే అన్నాడు. అడిగాడే కానీ తన ప్రశ్న ఎంత అర్థం లేనిదో అతడికి అప్పుడే తెలిసింది. వాటి సంగతి నా దగ్గర పొరపాటును కూడా అనుకో అంది. ఆ పేరు వినగానే ఆమె కనపడిన తిరస్కారం అతడి మరి మాట్లాడనివ్వలేదు. క్షణాల్లో ఎంత మార్పు! అవే పూలు, అదే మేఘం, ఒక్క చిరునవ్వు, ఈ కన్నీటి చుక్కలు, ఇదే నా ప్రేమంటే? అతడు శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. కానీ ఏదో కదులుతూ ఉంది. తను ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయికి వచ్చిన ఆపద, వీటి గురించి కాదు. ఎంతో క్రూరంగా కర్కశంగా తాము అమలు చేద్దామనుకున్న ప్లాను సఫలీకృతమై ఉంటే కొన్నాళ్ళకి నిర్భాగ్యురాలైన అమ్మాయి ఇలానే ఏడుస్తూ ఉండేది. ఎందుకు జరిగింది ఇలా? లోపల ప్రేమ ఏడుపు ఆగి హృదయ విదారకంగా వినిపిస్తుంది. ఎంతలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ ప్రసాదరావు కారు వచ్చాగింది. వేణు వెంటనే జవాబు చెప్పలేదు. ప్రేమ ఉందా లోపల అని అడిగితే కొద్దిగా ఆగి ఏమిటి అసలు విషయం అని అడిగాడు. ప్రసాదరావు కాస్త రొప్పుతున్నారు. అప్పటి వరకు అనుభవించిన టెన్షన్ వల్ల వచ్చిన అలసటది. అతడు తనకి జగపతిరావుకి మధ్య జరిగిన సంభాషణ, పిల్లల ముగ్గురు యాక్సిడెంట్లో మరణించడం అంతా వివరంగా చెప్పాడు. చెప్పి చూసావా ఎంతలో ప్రమాదం తప్పిపోయింది అన్నాడు. ఎందుకు బయటపడలేకపోయాం ప్రసాదరావు గారు? అతడంత తాపీగా ప్రశ్న వేయడంతో ప్రసాదరావు గతుక్కుమని, అదేమిటి వేణు, నేను నీ వెనక ఉన్నానని ఆ అమ్మాయికి తెలుసు. జగపతిరావు ఎలాగో మా పాత పగల గురించి చెప్తాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు తీయడు? అమ్మాయి కాబట్టి సాధారణంగా అంత దూరం ఆలోచించడు. దీన్ని అన్నట్టు తన మేనకోడను చూడాలన్న తపన అతడి మొహంలో స్పష్టం కనపడింది. ప్రేమ వెళ్ళిపోయిందా? మీరు ఫోన్లో వివరాలు చెప్పలేదు. పైగా ఇక్కడికి వస్తానన్నారు. మిమ్మల్ని తను చూస్తే ప్రమాదం. సర్లే నేను వెళ్తాను. నీ కారు ఉందిగా? ఉంది. ప్రసాదరావు వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి అతడి చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. వేణు, నువ్వు చేసిన సాయం ఎంత గొప్పదో నాకు తెలుసు. ఇంకెవరైనా అయితే దీన్ని తమ స్వార్థానికి ఎంతో బాగా ఉపయోగించుకునేవారు. ఒక రకంగా నా మేనకోడలు అదృష్టవంతురాలు. వేణు మాట్లాడలేదు. జరిగిందంతా మర్చిపో. ఈ క్షణం నుంచి మన కాంట్రాక్ట్ రద్దు. థ్యాంక్స్. నీ చెల్లెలికి పెట్టిన ఖర్చు కూడా తిరిగి ఇవ్వనక్కర్లేదు. కృతజ్ఞుణ్ణి. ఇదంతా మీ పెళ్ళికి నా మేనకోడలికి నేను ఇస్తున్న కట్నం అనుకో. క్షమించండి, అంత అవసరం రాదు. ఎందుకు రాదు? 3 నెలల క్రితమే ప్రేమ నేను వివాహం చేసుకున్నాను కాబట్టి. వేణు ఆ మాట అంటున్న సమయానికి ప్రసాదరావు రైలింగ్ దగ్గర ఉన్నాడు. ఆ మాటలకు వెనక నుంచి ఎవరో తోసినట్టు ముందుకు పడ్డాడు. నెమ్మలేనట్టు వేణువైపు చూసి, నిజమా? ఒక సంస్కారవంతమైన అమ్మాయిని ఇటువంటి పనికి ఒప్పించడం నాకు సాధ్యం కాలేదు. తడాడని గొంతుతో ప్రసాదరావు, పెళ్లి చేసుకున్నావా అన్నాడు. వేణు తలూపాడు. ఒక అమ్మాయిని మోసం చేయాలనుకున్నప్పుడు సగం చేస్తేనేం, పూర్తిగా చేస్తేనేం? ఇంతకాలం నుంచి తాను నాతో ఎంతకింత చనువుగా ఉంటుందనుకున్నారు? నాతో ఇలా ఒంటరిగా ఇలా రాగలుగుతందు అనుకున్నారు? అప్పుడే పెళ్లి చేసుకున్నాను కాబట్టి. కొద్దిసేపటికి ఆయన సర్దుకున్నాడు. ఫోన్లే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మేము మళ్ళీ పెళ్లి చేస్తాం, ఆకాశమంతా పందిరి వేసి. నేను చేసుకోను. ఆయన అదిరిపడ్డాడు. అవును, మన కాంట్రాక్ట్ ప్రకారం అమ్మాయిని గర్భం కావాలి. ఎలా వచ్చినా మీకు అనవసరం. అందుకనే చేసుకున్నాను తప్ప నాకేం ఇష్టం లేదు. ఇప్పుడు వద్దుంటున్నాను కాబట్టి నా దారి నేను వెళ్ళిపోతాను. నా ఈ పెళ్లి కూడా కాంట్రాక్ట్ నాటకంలో భాగమే. ఆయన కంగారుగా, కానీ నా మేనకోడ నిన్ను ప్రేమిస్తుందయ్యా. అదీ కాక ఎంత రహస్యంగా చేసుకున్నా పెళ్ళే కదా. వేణు తీక్షణంగా చూశాడు. ఎవరో మీ పట్ల చేసిన ద్రోహానికి ప్రతిగా ఒక అమాయకురాలి మీద పగ తీర్చుకోవడానికి సిద్ధపడ్డ మీరు ఇప్పుడు ఆ అమ్మాయి మీ మేనకోడలు అయ్యేసరికి ప్లేట్లు మార్చారు. నిజాయితీగా ఆలోచించండి. మీ ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయో, మీ పగలు ఎంత కృత్రిమంగా ఉన్నాయో. ఇవన్నీ గ్రహించి నేను ఇందులో నుంచి ముందే తప్పుకుంటానంటే నా మీద అన్ని వైపుల నుండి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు కూడా. ఆ అమ్మాయి మీ మేనకోడలు కాకపోయి ఉంటే ఏమైపోయి ఉండేదో ఊహించండి. చంపకయ్యా, నన్ను చంపకు. ఇప్పుడు నువ్వు కాదంటే నేను నిజంగా ఆత్మహత్య చేసుకుంటాను. బుద్ధొచ్చింది. కావాలంటే లెంపులు. వేణు నవ్వి, అదేమీ అక్కర్లేదు, కానీ ముహూర్తాలు పెట్టించండి అన్నాడు. నో, ఇది అసంభవం, నేను ఒప్పుకోను అరిచింది. వేణు కదలలేదు. తాపిగా ఎందుకు ఒప్పుకో ప్రేమ? అయ్యో అంటూ మొహం చేతుల్లో దాచుకుని ఏడ్చింది. నీకెలా చెప్పను? అయినా ఇంత జరిగాకి మచ్చతో నేను నీకెలా భార్యను కాను అంది. అప్పటికి అరగంట నుంచి వారిద్దరి మధ్య జరుగుతుంది యుద్ధం. ఇప్పుడేం జరిగిందని? ఇదో యాక్సిడెంట్ అంతే. వేణు, అవును ప్రేమ. ఈ కోణంలో నుంచి ఆలోచిస్తే ఆ రోజు మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళటం, వెనకే నేను రావటం, ఆలస్యం అవటం, ఇదంతా యాక్సిడెంట్ కాదా? పోతే ఇంకో రకం యాక్సిడెంట్ అయితే కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది మాత్రం కాలంతో పాటు పెరుగుతుంది. పెరగని తప్పేముంది?
ఎంత తేలిగ్గా చెప్తున్నావు వేణు. ప్రేమ, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. పెళ్లికి ముందు అపురూప సౌందర్యవతి అయిన భార్య పెళ్ళయ్యాక మసూచి పోసి వికృతంగా మారితే ఆమెను భర్త వదిలేస్తాడా? వదిలేయడు. ఎందుకు? ఆమె చెప్పలేదు. ఎందుకంటే అప్పటికే అభిమానం ప్రేమగా మారుతుంది కాబట్టి. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవడం కాదు ప్రేమ, ఇద్దరూ కలిసి సమస్యను ఒక కోణంలో చూడగలగటం. ఆమె దుఃఖం కూడా మర్చిపోయి అతడి వైపు చూసింది. దగ్గరగా వచ్చి వెనక నుంచి నెమ్మదిగా అంది, నా మీద నీ కోపం రావడం లేదా వేణు? అసహ్యం వేయటం లేదు. ఇంత జరిగినా ఇదంతా చెప్పకుండా నీతో చెలిమి పెంచుకుంటూ వచ్చాను. ఒకవేళ ఈ విషయం ఈ రూపంలో బయటపడకుండా ఉంటే నేను ఈ సంగతి ఎప్పటికీ చెప్పేదాన్ని కాదేమో అన్న అనుమానం నీకు రావటం లేదా? ఈ విధంగా నేను దీన్ని దాయటం మోసం కాదా? ఒకవైపు జరిగిన నిజం చెప్పలేక మరొక వైపు కొద్దిగా ప్రేమలో కూరుకుపోతూ ఇన్నాళ్ళు ఎంత మానసిక ఘర్షణ అనుభవించావో నేను అదే పరిస్థితిని ఇంతకాలం అనుభవిస్తూ వచ్చాను కాబట్టి. వేణు, ఆమె కంఠంలో విస్మయం ధ్వనించింది. అవును ప్రేమ, ఇంతవరకు వచ్చాక ఇంకా దాచేదేముంది? ప్రేమలో రహస్యాలుండవు. అంతా విని నీవు ఎలా అర్థం చేసుకున్నా నీ ఇష్టం అంటూ చెప్పడం ప్రారంభించాడు. మొట్టమొదట బ్యాంకు దగ్గర ప్రసాదరావు పరిచయం అవటం అన్నీ చెప్పాడు. ఇదంతా చెప్తే నీకు అర్థమవుతుందా ప్రేమ? నమ్మగలవా అన్నాడు ఆమె వైపు సూటిగా చూస్తూ. ఆమె వణికే వేళ్లతో అతడి చేతులను పట్టుకుని నమ్ముతాను వేణు అంది. అతడు తేలిగ్గా ఊపిరి వదులుతూ, ఏ నిజాయితీతో నువ్వు ఆ మాట అంటున్నావో అంతే నిజాయితీతో నేను నమ్ముతాను ప్రేమ అన్నాడు. ఇంతకాలం ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని ఆలోచిస్తూ వచ్చాను. నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అని బాధపడుతూ వచ్చాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంత మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించి చివరికి నీ దృష్టిలో ఒక హీన చరిత్రుడిగా మిగిలిపోవాల్సి వస్తుంది అని బాధపడ్డాను. ప్రసాద్ రేపది నీ దురదృష్టం కాదు. కానీ నాకు నమ్మకస్యం కావటం లేదు వేణు. ఎలా? రేపొద్దున్న ఈ నిజం పెరిగి పెద్దదై మనల్ని భయపెట్టదా? ప్రేమ ఆమె మాటల మధ్యలో ఆపు చేస్తూ అతడు అన్నాడు. కొద్ది క్షణాల నిశ్శబ్దం. నిశ్చలంగా ఉన్న గడ్డికే చూస్తూ అతడు అన్నాడు, కనిపించేదంతా నిజం కాదని మిథ్య అని కొందరంటారు. అదే నిజం కాదు. ఒకప్పుడు నేను ప్రసాదరావు ఎన్నో పుస్తకాలు చదివాము. ఎంతో విషాదంగా వర్ణించారు. ప్రేయసుకు పెళ్ళైతే తాగుబోతులైన వారు. నీళ్లు నిండిన కళ్ళతో ఆమె అతడి దగ్గరగా వచ్చి లతలా అతన్ని అల్లుకుపోయింది. సరిగ్గా అదే సమయానికి ఫోన్ మోగింది. తామీ గెస్ట్ హౌస్లో ఉన్నట్టు ఇంకా ఎవరికి తెలిసిందా అనుకుంటూ. నేనయ్యా అన్న అటునుంచి కంగారుగా వినిపించింది. చాలా ఘోరం జరిగిపోయింది. ఏమిటి? జగపతిరావుకి వ్యాపారంలో 50 లక్షల దాకా నష్టం వచ్చిందట. మనిషి దివాలా తీశాడు. రిసీవర్ గట్టిగా పట్టుకుని, వేణు ఏమిటి అరిచాడు. ఈ విషయం జాగ్రత్తగా ప్రేమకు చెప్పు. కుటుంబం పూర్తిగా వీధిన పడ్డట్టే. ఈ వార్త విని తట్టుకోగలదో లేదో. పోను నువ్వు చెప్పలేకపోతే ఇంటికి తీసుకురా, నేను చెప్తాను. అక్కర్లేదు, నేను చెప్తాను. పైసా ఆస్తి లేని అమ్మాయి గురించి ఇంకా నీకెందుకయ్యి బాధరబంది అంతా? మాకు వదిలేయి. మీకు నిశ్చయంగా మతిపోయింది. నేను వెంటనే వస్తున్నానంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు. ఏం జరిగింది అని అడిగింది ప్రేమ. ఏం లేదు పదా అంటూ కారు వైపు దారి తీశాడు. నీకు వార్త చెప్తాను. షాకింగ్ న్యూసే. ఎంతవరకు కరెక్టో తెలీదు. ఏమిటి వేణు? అతడు ఫోనులో విన్నది చెప్పాడు. ఆమె మొహం పాలిపోయింది. ఎవరు చెప్పారు? మీ మామయ్య ప్రసాదరావు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఏదో స్ఫురించినట్టు నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? ఎత్తులు పై ఎత్తులు వేసి మామయ్య మెదడు కుళ్ళిపోయింది. ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా. ఇప్పటి వరకు నా మీద వేశాడు. ఇప్పుడు నేను తన మేనకోడలనని తెలిసాక నీ ప్రేమ నిజమైందో కాదో అని పరీక్ష చేస్తున్నాడన్నమాట. ఆస్తంతా పోయిందని తెలిస్తే నువ్వు నన్ను వదిలేస్తావో లేదో కనుక్కోవటం కోసం ఇదో టెస్టు. అదే కరెక్ట్ అయిన పక్షంలో ఈయన పోరు పడలేక మా నాన్న చిన్న సైజు హార్ట్అటాక్ నాటకంలో అపసోపాలు పడుతూ ఉండి ఉంటాడు. ప్రేమమోహంలో నవ్వు తగ్గింది. ఈ ముసలోన్ని ఏ కీలుకాలు ఇచ్చేస్తాను. నిజంగా నీకు ఈ ఎత్తులు పై ఎత్తులు నచ్చవా వేణు? మరీ ఇంతగానా అన్నాడు. నేను నా స్నేహితురాలను ఒకరిని పరిచయం చేస్తున్నప్పుడు నీకు నా మీద కూడా అసహ్యం వేస్తుందేమో. అతడు చిత్రంగా చూసి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నువ్వు అన్నాడు. అతడు అంతలో కారు పోర్టుకేలోకి వచ్చి ఆగింది. ఆమె దిగుతూ రావేను అంది. మెట్లెక్కి గుమ్మం దగ్గరున్న కర్టన్ పక్కకు తొలగిస్తూ, ఈ ఎత్తులు పై ఎత్తులు నీకు అసహ్యమైన పక్షంలో నువ్వు నన్ను క్షమించాలి వేణు. ఆ అమ్మాయి నాకెప్పటి నుంచో స్నేహితురాలని నీకు చెప్పనందుకు అంది. లోపలికి అడుగు పెట్టపోయిన వేణు లోపలున్న వ్యక్తిని చూసి షాక్ తగిలినట్టు ఆగిపోయాడు. చేతులు రెండు ఒళ్ళో పెట్టుకుని అన్నయ్య ఏం తిడతాడో అన్నట్టు తలదించుకుని మధ్య సోఫాలో కూర్చుని ఉంది మృదుల. అసలు ఇదంతా ఎలా చెప్పాలో, ఎక్కడి నుంచి మొదలు పట్టాలో తెలియడం లేదంది ప్రేమ. నాన్నకెవరో స్లో పాయిజింగ్ చేస్తున్న సంగతి డాక్టర్ చెప్పేసరికి దిగ్భ్రాంతి చెందాను. పైకి ఏమీ పట్టించుకోకుండా ఉన్నట్టు కనపడినా డాక్టర్ దగ్గర వివరాలన్నీ తెలుసుకున్నాను. ఈ లోపల ప్రసాదరావు నిన్ను ఆయుర్వేద ధన్వంతరిగాను, నువ్వు వచ్చిన నవమూలిక కషాయంతోనూ నాన్న బ్రతికినట్టు చెప్పాడు.
ఇంటికొచ్చాక ఈ ఊరిలోకెల్లా పెద్ద ఆయుర్వేద కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటే అసలు నవమూలిక కషాయం అన్న పేరే ఆయుర్వేదంలో లేదన్నారు. వేణుమొహం పాలిపోయింది. ప్రసాదరావు నోటికొచ్చి వచ్చినట్టు వాగినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నాడు. మా అవుట్ హౌస్లో ఉండటానికి వచ్చినప్పుడు నాకెవరూ లేరు, ఒంటరిగా ఉంటున్నాను అన్నావు. అంతకు ముందెప్పుడు నీకు చెల్లులుందని చెప్పినట్టు గుర్తు. అది గుర్తొచ్చే ఫ్యాక్టరీలో నీ పాత పర్సనల్ ఫైల్ చూశాను. నువ్వు నిశ్చయంగా అబద్ధం చెప్తున్నావని తెలిసింది. కానీ ఇదంతా ఎందుకో అర్థం కాలేదు. ఇంతలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. షాపింగ్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి కనపడ్డాడు. అతడిని ఎక్కడ చూశానా అనుకుంటూ ఉంటే నా స్నేహితురాలి పెళ్లిలో పెళ్ళికొడుకు తండ్రి అని గుర్తొచ్చింది. ఆయన నన్ను చూసి కంగారు పడసాగాడు. ఎందుకో అర్థం కాలేదు. డొంక తిరుగుడుగా 2-3 మాటలు మాట్లాడేసరికి ఆయన బుట్టలో పడిపోయాడు. ముందు కంగారు పడిపోయి, అయితే సాధించాడన్నమాట కుర్రవాడు అన్నాడు. అవునండి అన్నాను నమ్మకంగా. మంచిదమ్మా, ఇంత డబ్బు ఖర్చు పెట్టినందుకు ఫలితం దక్కిందన్నమాట. దక్కింది కానీ అసలేం ప్లాన్ అండి బాబాయ్ గారు అన్నాను వరుస కలుపుతూ. తోటి పెళ్లి కొడుకు మీద కత్తి చూపించి పెళ్లి చేయించడం గురించి ప్లాన్ అంతా చెప్పేశాడు. ఇదంతా నువ్వే చేశావని నాకు అర్థమైంది. ఒక అమ్మాయి కోసం ఇంత అద్భుతంగా ఎత్తివేయగలిగిన కుర్రాడెవరా అని అప్పుడే మొదటిసారి నిన్ను పరిశీలనగా చూశాను. పర్వాలేదు, పాలబొగ్గల పిల్లవాడు, ప్రేమించటానికి అర్హుడే అనిపించింది. నిజం చెప్పొద్దు, సాయంత్రం ఎండ పడటం వల్ల ఏమో గాని వేణుమొహం ఎర్రగా మారిపోయింది. అంతలో గోవా ప్రయాణం తగిలింది. నాన్న కాలు విరగలేదని, మొబైల్ ఎక్స్రే మిషన్ అది నాటకమని నాకు తెలుసు. వచ్చే నువ్వు ఆపుకుంటూ నేను అందులో భాగం పంచుకోసాగాను. నాన్న స్థానంలో నువ్వు ప్రయాణమయ్యావు. అప్పటికే నా మనసు నీ పట్ల ఆకర్షితమైపోయింది. ఇక్కడ ప్రసాద్ సంగతి ఒకటి చెప్పాలి. ప్రసాద్ అంటే అసలు నాకెప్పుడూ ఇష్టం లేదు. ఏదో అధికారం ఉన్నట్టు అతడు చూపించే చనువు నాకు అసహ్యం వేసేది. ఈ గోవా ప్రయాణం ద్వారా నిన్ను మరింత దగ్గరగా పరిశీలించవచ్చు కదా అనుకున్నాను. ఒక పెళ్లి కావలసిన అమ్మాయికి తను చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలి అన్న విషయం మీద కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండటంలో తప్పేమన్నా ఉందా? లేదు కదూ. గోవా ప్రయాణం సరిగ్గా 1 గంటలో ఉందనగా అప్పుడు తెలిసిందో వార్త. మనసు కళ్ళు అన్నీ మోసం చేస్తున్నాయా అనిపించేటంత భ్రమలో పడేసే వార్త. ఒక అమ్మాయి వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. భయంగా అంతా చెప్పింది. తన అన్నయ్య ఇంకో ముసలాయన కలిసి వేస్తున్న ఎత్తు గురించి, తను చాటుగా ఉండి విన్న దాని గురించి చెప్పింది. కంపించిపోయాను, భయంతో వణికిపోయాను. మనుషుల్లో ఇంత కసి పగ ఉంటుందా అని మదనపడ్డాను. కానీ మృదులేమో తన అన్నయ్య అటువంటి వాడు కాదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ గీత దాటాడని వాదించింది. నాకు పూర్వ టెన్షన్ తగ్గిపోయింది. ఇదేదో గమ్మత్తుగా కనిపించింది. మేమిద్దరము దాదాపు పందెం లాంటిది వేసుకున్నాము. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమైంది. నువ్వంటే నేను ఇష్టం ప్రదర్శించసాగాను. ఏ క్షణం కావాలంటే ఆ క్షణం దీని నుంచి నేను బయట పడగలననే నమ్మకం నాకుంది. దాంతో కేవలం నిన్ను గమనించసాగాను. అలా గమనించటమే నన్ను పూర్తిగా ప్రేమలోకి దింపేసింది. గోవాలో నీ సిన్సియారిటీ, ఎంత అవకాశం వచ్చినా చొరవ తీసుకోకపోవటం, ఇవన్నీ నన్ను ఆకర్షించాయి. నన్ను మోసం చేయటానికి వచ్చి నువ్వెలా పూర్తిగా ప్రేమలో పడ్డావో నిన్ను పరీక్షించడానికి వచ్చి నేను అలానే పడిపోయాను. కర్తవ్యానికి ప్రేమకు మధ్య కొట్టుమిట్టాడుతున్న నిన్ను పరిశీలిస్తున్న కొద్దీ నాకు ప్రేమంటే ఏమిటో తెలియసాగింది. కానీ నా ఒంటరితనాన్ని ప్రసాద్ ఉపయోగించుకోవాలని చూశాడు. గెస్ట్ హౌస్లో మా ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. నాన్నగారికి స్లో పాయిజనింగ్ ఇచ్చింది నువ్వే కదా అనేసరికి పిచ్చెక్కిపోయి ఏదేదో పేలసాగాడు. తలుపు తీసుకుని బయటకు వచ్చేసరికి నువ్వు అంత అర్ధరాత్రి నా గురించి నువ్వు అలా వెయిట్ చేయటం నాకెంతో సంతోషం వేసింది. నాకేదైనా జరిగిందేమోనని నీ కళ్ళల్లో కనపడ్డ భయం చూసి నవ్వు వచ్చింది కూడా. సరే, ప్రసాద్ వెళ్ళిపోయాడు. హిప్పీలతో జరిగిన దెబ్బలాటలో నీ కాలు విరిగింది. సరిగ్గా ఆ 3 నెలలు అవే మనని బాగా దగ్గర చేసింది. ఇక నన్ను నేను ఆపుకోలేక ముద్దు పెట్టుకున్నాను కూడా. కానీ నీ మీద మరోవైపు నుంచి ఒత్తిడి ఎక్కువ కాసాగింది. ఆ రోజు ఆ రాత్రి గుర్తుందా? వర్షం కురిసిన రాత్రి. అర్ధరాత్రి దాటాక మా ఇంటికి వచ్చావు. గురుదత్ ప్రసక్తి వచ్చింది, ప్రేమ గురించిన ప్రసక్తి వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమ గురించి నేను నిర్వచనం చెప్పేసరికి దెబ్బతిన్నట్టుగా వదిలేశావు. అప్పుడే నాకు విషయం అర్థమైంది. నువ్వు నన్ను పాడు చేయలేవు. అప్పుడు అక్కడే మొత్తం అంతా నాకు తెలుసునన్న సంగతి చెప్పేద్దామనుకున్నాను. అప్పటికే ప్రసాదరావు నా మామయ్య అన్న విషయం నాకు తెలిసిపోయింది. నేను చెప్పేస్తే ఏమవుతుంది? నువ్వు నన్ను ప్రసాదరావు దగ్గరికి తీసుకెళ్తావు, అంతా కలిసి నాన్న దగ్గరికి వెళ్తాం, మనం వివాహం జరుగుతుంది. కానీ నా మనసులో ఒక అసంతృప్తి అలానే మిగిలిపోతుంది. నా భర్త ఒకప్పుడు నన్ను పాడు చేయటానికి నియమించబడ్డాడని, నన్ను పాడు చేయలేదు కానీ నిజంగా నన్ను ప్రేమించాడా? ఎలా ఇది తెలుసుకోవటం? తెలుసుకోకపోతే ఈ అనుమానం ఇక జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. ఆ రోజు ఎలాగైనా కర్తవ్యాన్ని పూర్తి చేయాలన్న కృతనిశ్చయం నీ కళ్ళల్లో కనపడుతుంది. గత 3 నెలలుగా నీ కళ్ళల్లో కనపడిన ప్రేమ ఆ రోజు లేదు. నేను ఆ రోజు అది తేల్చేసుకోవాలనుకున్నాను. 3 నెలలనేసరికి నాకు ఆలోచన వచ్చింది. గోవాలో ప్రసాద్ గెస్ట్ హౌస్లోంచి బయటకు రావడానికి దీనికి లంక కలిపి వాషింగ్ మెషిన్ దగ్గరకు పరిగెత్తాను.
నేను పెడుతున్నది చాలా ఘోరమైన పరీక్ష అని తెలుసు, కానీ ఆమె మాటలు పూర్తి కాలేదు. వేణు ఆమెను చప్పును దగ్గరకు లాక్కుని ఆపుకోలేక సంతోషంతో కళ్ళ మీద ముద్దు పెట్టుకోసాగాడు. ఆమె కాదనలేదు. అతడి హృదయం మీదకు వాలిపోయింది. ప్రేమకి ఏమీ కాలేదన్న ఆనందం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతడి కౌగిలిలో ఛాతీ మీద తల అంచి కళ్ళు మూసుకుని ఆమె అన్నది, మీకు కావలసినది పూర్తవటంతో నేను గర్భవతినని తెలిసి నువ్వు తప్పుకుంటావనుకున్నాను. కానీ నేను ఊహించినంత శిఖరానికి ఎదిగిపోయావు. నువ్వు ఆ క్షణంలో నీ రీజనింగ్, నీ వాదన చూస్తుంటే నాకు భయంతో, గౌరవంతో, ఆనందంతో కళ్ళు చెమర్చాయి. నాకు తెలిసిన వేణు ఇతడేనా అనిపించసాగింది. మొత్తం మీద పందెంలో నీ చెల్లెలతో ఓడిపోయినా నిన్ను గెలుచుకున్నాను. అతడు మాట్లాడలేదు. తనకి కావలసిన విషయం అంతరంగంలో నుంచి వస్తున్న ఆనందపుటాస్వాదనంతో మునిగిపోయాడు. ఆమె కూడా ఏదో కలలో ఉన్నట్టు ప్రేమంటే మంచి చెడు అంతా కలిసి స్వీకరించాలన్న మాట ఎంత మంచి నిర్వచనం అంది. అతడు ఆమె నుంచి సుతారంగా దూరం జరుగుతూ మనం క్రిందికి వెళదామా అన్నాడు. ఇద్దరూ మెట్లు దిగి క్రిందికి వచ్చారు. ప్రేమ మృదుల వైపు తిరిగి నవ్వుతూ చెప్పేశాను అంది. మృదుల వేణు దగ్గరగా వచ్చి నెమ్మదైన స్వరంతో, నువ్విచ్చిన కళ్ళు అన్నయ్య ఇవి, నువ్వు ఘోరం చేస్తావేమో, దాన్ని చూడలేమో అని భయపడ్డవి. అందుకే వీళ్ళంతా చెప్పేశాను. నువ్వు నా మీద కోపం తెచ్చుకోవు కదూ అంది సీరియస్గా. ఇట్రా అన్నాడు. ఆమె భయపడుతూ దగ్గరకు వచ్చింది. నా మొహంలోకి చూడు. ఎందుకు? నా దవడ కండరం బిగుసుకుంటుందా? లేదు కదూ అంటే నా కోపం రాలేదన్నమాట. మృదుల నవ్వసాగింది. అతడు నవ్వుతున్నాడు. నవ్వన్నది ప్రేమ ఒక్కతే. ఆమె వేణును గమనిస్తుంది. చెల్లెలను నవ్వించడం కోసం అతడిది చేస్తున్నాడని ఆమెకు తెలుసు. తనెంత అదృష్టవంతురాలో కూడా ఆమెకు తెలుసు. మహోన్నత వ్యక్తిత్వాన్ని కూడా మామూలు నవ్వులో దాచిపెట్టగల మగవాళ్ళు అరుదు. తను చెప్పిన మరో అబద్ధం హిందీ రాదన్నది. అది గుర్తొచ్చి పెదాల మీద చిరునవ్వు కదలాడి అతడి వైపే చూస్తూ ఆప్యాయంగా అనుకున్నది. ఆ హిందీ పాటకు నిర్వచనం, నా తీయటి కోరిక నువ్వు, నేను పారేసుకున్న జ్ఞాపకానివి నువ్వు, ఈ గుండె కోట శిఖరాల నధిష్ఠించిన పతకాన్ని రెపరెపలాడించే ప్రేమగాలి తిమ్మిరవు నువ్వు అని. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫ్రెండ్స్, సంపూర్ణ ప్రేమాయణం అనే నవల ఇంతటితో సమాప్తం. మళ్ళీ మీ ముందుకు మరో మంచి కథతో కలుస్తాం. అంతవరకు సెలవు.